ఆఫీస్ బీమా పథకం ఈ ప్లాన్ లో ప్రీమియం తక్కువగా ఉండడమే కాకుండా వార్షిక బోనస్ కూడా ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ బీమా పథకాలపై వైపు వేగంగా ఆకర్షితులవుతున్నారు. మీరు మీ బీమా పొందాలని ఆలోచిస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో అనేక ప్రైవేట్ బీమా కంపెనీలు అధిక ప్రీమియంలు వసూలు చేయడం ద్వారా తక్కువ ప్రయోజనాలు అందిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా ప్రజలకు నమ్మకమైన, ప్రయోజనకరమైన బెస్ట్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ ప్లాన్ లో ప్రీమియం తక్కువగా ఉండడమే కాక వార్షిక బోనస్ కూడా ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ బీమా పథకాల వైపు వేగంగా ఆకర్షితులవుతున్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో వార్షిక బోనస్ రేటు 1000 రూపాయలకు 42 నుండి 75 రూపాయల వరకు ఉంటుంది. ఇతర బీమా కంపెనీలు 1000 రూపాయలకు గరిష్టంగా 38 రూపాయలు బోనస్ ఇస్తాయి. దీని అర్థం పోస్ట్ ఆఫీస్ నుండి బీమా తీసుకోవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలంలో లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది ప్రైవేట్ కంపెనీల కంటే చాలా ఎక్కువ. 10 లక్షలు పెట్టుబడి పెడితే 30 లక్షలు తిరిగి వస్తుంది. ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులో పోస్ట్ ఆఫీస్ నుండి 10 లక్షల బీమా పాలసీ తీసుకుని ప్రతి నెల 1000 రూపాయల ప్రీమియం చెల్లిస్తాడనుకుందాం. కాబట్టి 60 సంవత్సరాల వయసులో అతను మొత్తం 10 లక్షలు డిపాజిట్ చేస్తాడు. కానీ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు అతను దాదాపు 30 లక్షల వరకు పొందవచ్చు. ఈ లాభం ప్రతి సంవత్సరం అందుకున్న బోనస్ లాంటిది. అంటే మీరు పదవీ విరమణ సమయంలో 30 లక్షలు పొందవచ్చు. సురక్షితమైన పెట్టుబడి, పన్ను మినహాయింపు, రుణ సౌకర్యం. పోస్ట్ ఆఫీస్ బీమా పథకం పూర్తిగా సురక్షితం. ఎందుకంటే దీన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది 3 సంవత్సరాల తర్వాత రుణం తీసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీంతో పాటు పన్ను మినహాయింపు, పాలసీ బదిలీ వంటి సౌకర్యాలు కూడా దీన్ని ఉపయోగకరంగా చేస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడానికి పోస్ట్ ఆఫీస్ ఒక ప్రాచుర్యాన్ని నిర్వహిస్తోందని, తద్వారా ఎక్కువ మంది ఈ ప్రయోజనకరమైన పథకంలో చేరవచ్చని పోస్టల్ సూపరింటెండెంట్ మనోజ్ లష్కర్ అన్నారు.